4 నిమిషాలు 29.69 లక్షలు. ముఖాలకు మాస్క్, చేతులకు గ్లౌజులు, వెంట ఇనప రాడ్లు, గ్లాస్ కట్టర్లు. దర్జాగా స్విఫ్ట్ కార్లో వచ్చి ఏటీఎంలోకి చొరబాటు. కట్ చేస్తే సినీ ఫక్కీలో 4 నిమిషాల్లో 29,69,900 కొట్టేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ చోరీ ఘటన జరిగింది. సిఐ రాఘవేందర్ రెడ్డి కథనం ప్రకారం తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని రావిర్యాలలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని 4 వ్యక్తులు తెల్లని కారులో ఎస్బీఐ ఏటీఎం వద్దకు చేరుకున్నారు. ముందుగా ఒక వ్యక్తి కారులో నుండి దిగి ఏటీఎంలోకి ప్రవేశించాడు. అలారం మోగకుండా వైర్లు కత్తిరించాడు. తర్వాత విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. మరో 2 వెంటనే కారు దిగి వెంట తెచ్చుకున్న ఇనప రాడ్లు, గ్యాస్ కట్టర్లతో రాత్రి 1:55 ఏటీఎంలోకి ప్రవేశించారు. ఒక వ్యక్తి సీసీ కెమెరాపై స్ప్రే కొట్టాడు. దీంతో సీసీ కెమెరాలు బ్లర్ అయిపోయి రికార్డింగ్ ఆగిపోయింది. వెంటనే గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను కట్ చేసి అందులో ఉన్న 29,69,000 నగదు అపహరించుకుపోయాడు. ఈ చోరీకి 1-2 రోజుల ముందే దుండగులు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్లాన్ ప్రకారం 4 నిమిషాల్లో పని పూర్తి చేయడంతో దొంగలను ప్రొఫెషనల్గా భావిస్తూ ఉన్నారు. కాగా దుండగుల కారు పహడీ షరీఫ్ వైపు నుండి వచ్చి మళ్లీ అటే వెళ్లినట్టు సీసీ కెమెరాలో గుర్తించారు. చోరీ జరిగిన 10 నిమిషాల్లోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ఆదిబట్ల పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే అక్కడికి చేరుకోగా అప్పటికే దొంగలు పరారయ్యారు. ఆదిబట్ల ఎస్ఐ వెంకటేష్, సిఐ రాఘవేందర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి, క్రైమ్ డీసీపీ అరవింద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రావిర్యాలలో జరిగిన ఈ చోరీ ఘటనను రాచకొండ పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఆదిబట్ల పోలీసులు, క్రైమ్ సిబ్బంది, ఎస్ఓటీ, సైబర్ క్రైమ్ సిబ్బందిని కలిపి మొత్తం 5 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే సీసీ కెమెరాల ఆధారంగా దొంగలు వెళ్లిన స్థలాలను, వారి కార్ నంబర్ను గుర్తించే పనిలో పడ్డారు.